హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై అశ్విని వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. వెరైటీ రెసిపీ చికెన్ ఫ్రై. నాకు తెలిసి ఈ రెసిపీ ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇది చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులో మసాలా ఐటమ్స్ అన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి మసాలా కోసం ధనియాలు, చికెన్ ఫ్రైలోకి మసాలా కోసం ధనియాలు, అలాగే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా. ఇవి ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. డ్రై రోస్ట్. మనం ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకుందాము. మనకి ఇవి ఫ్రై అయిపోయాయి, చూస్తారు కదా. మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది కొంచెం నార్మల్గా ఫ్రై అయ్యేసరికి మనం ఫ్రై అయినట్టు మనకి మసాలా దినుసుల వాసన మనకు స్మెల్ వస్తుంది. ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తీసేసుకుందాం. మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. చల్లగా అయిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసి పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లారనిద్దాం. అప్పటి వరకు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాం. కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిపోతాము. ఇందులోకి కరివేపాకు, ఫ్రై కదా, కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఆయిల్లో మనం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఆయిల్లో బాగుంటుంది కూడా, కరివేపాకు ఫ్లేవర్ ఫ్రైకి బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్, ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవనిద్దాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టేసుకొని ఫ్రై అవనిద్దాం ఆనియన్స్ ఫ్రై అయిపోయేసరికి మనము ఇవి మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా సన్నగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయేమో చూసాం. చూసారా, ఆనియన్స్ కూడా ఈలోపు ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేసుకుందాం. చికెన్ని సాల్ట్ వేసుకొని కడిగేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకొని ఒకసారి ఇలా చికెన్ వేసుకున్నప్పుడు
ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకనంటే జ్యూసీగా చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత కూడా జ్యూసీగా బాగుంటుంది. మనం ఎప్పుడైనా చికెన్ సిమ్లో పెట్టి మనము ఉడికించుకోవద్దు, హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మనము వాటర్ అనేది వదిలేదాకా మనం 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూసారా, ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా మసాలా, ఇది వేసేసుకుందాం. ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీర ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మనం ముక్కకి పట్టేంత వరకు మనము కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కారం, పసుపు, ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, వేసుకోవాలి. కారం మీరు కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనము ధనియాలు, లవంగాలు ఇవన్నీ మనము మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు సాల్ట్, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇవన్నీ ముక్కకి పట్టేటట్లు మనము కలిపేసుకుందాం. కారం కూడా ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇది కలిపేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ మనము ఆయిల్ పైనకి తేలేంత వరకు మనము మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనము ఓపెన్ చేసుకున్నాం. చూసారా, ఆయిల్ మనకి ఎలా ఆయిల్లో మనకి ఎలా ఫ్రై అవుతుందో చికెన్ కూడా మనకి చాలా మంచిగా ఉడికిపోయింది. చికెన్ కూడా మసాలా కూడా మంచిగా చికెన్కి చాలా మంచిగా పట్టింది. ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుందాం. కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని మనం ఏ కర్రీస్ చేసుకున్నా సరే మనము ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే పెరుగు అనేది అడుగంటుతుంది, అంటే పెరుగు వేసుకుంటాం కదా మనం, కర్రీ అనేది అడుగంటుతుంది. ఇప్పుడు మనకి ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అంటే మనం ఇప్పుడు పెరిగేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసుకుందాం. చూసారా, ఇప్పుడు మన ఆయిల్ పైనకి తేలుతూ ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. చికెన్ అయిపోయింది, చికెన్ ఫ్రై మనకి. ఇప్పుడు మనకి ఇలా కొంచెం గ్రేవీ కావాలంటే గ్రేవీ టైప్ కూడా చేసుకోవచ్చు. మొత్తం మనకి ఫ్రై లాగానే కావాలి అంటే మీరు ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం, అలాగే చికెన్ మసాలా వేసేసుకొని, చికెన్ మసాలా, కొత్తిమీర వేసేసుకొని ఇలా ఒక్కసారి మనము కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 1 మినిట్ ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం చికెన్ మసాలా ఫ్లేవర్ కూడా చికెన్ పీసెస్కి పట్టేటట్లు మనం ఒక 1 మినిట్
క్లోజ్ చేసుకుందాం. చూసారా, అయిపోయింది మనకి చికెన్ ఫ్రై అనేది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా, మనకి చికెన్ ఫ్రై ఇలా ఎంత మంచిగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.